హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీచ్ వ్లాగ్ విత్ మై ఫ్యామిలీ. సో అక్క బావ వాళ్ళతో బీచ్కి వచ్చాను. ఇక్కడ తమ్ముడు కూడా మాతో పాటు యాడ్ అయ్యాడు. కోడూరు అండ్ మైపాడు బీచ్ ఫుల్ ఎంజాయ్ చేయడానికి బాగుంటాయి. మైపాడు కొంచెం డేంజర్, కోడూరు బీచ్ కొంచెం సేఫ్ అంటారు. మైపాడు బీచ్ లో కొంచెం ఎత్తు పల్లాలు ఉంటాయి అని కూడా అంటారు. నాకైతే కోడూరు బీచ్ ఫ్యామిలీస్ కి బెస్ట్ అనిపిస్తుంది. రిసార్ట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ దగ్గర చర్చ్ లో ఫ్రెష్ అప్ అవ్వడానికి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈసారి నేను బీచ్ లో అస్సలు తడవాలి అనుకోలేదు. జస్ట్ వ్యూని ఎంజాయ్ చేద్దామని అలా కూర్చొని మా వాళ్ళకి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాను. సిద్ధు మూడు ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఒకసారి వాటర్ లో మునగడానికి ఇష్టపడతాడు, ఒక్కోసారి అస్సలు ఇష్టపడడు. మా ఆయన ఒక్కో లైన్ గీసి కొంచెం కొంచెంగా ముందుకు తీసుకెళ్లి భయం పోగొట్టడానికి ట్రై చేస్తున్నారు. మా మను పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. బీచ్ దగ్గరికి వచ్చామంటే పిల్లలతో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అసలు వాళ్ళ చెయ్యి వదలకూడదు. అలా అని వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయకుండా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మా ఆయన అయితే ఆ పని చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఉడుము పట్టుకున్నట్టు పట్టేసుకుంటాడు. ఆయనకి చాలా భయం, వాడి ఎక్సైట్మెంట్ అండ్ అల్లరి అలా ఉంటుంది. వాళ్ళ అక్కని నాన్నని చూసి ఇంకా సిద్ధు కూడా ప్రిపేర్ అయిపోతున్నాడు వాటర్లో మునగడానికి. మా వాడి బట్టలు తడిచిపోయి చలికి వణికిపోతున్న ఆటలు ఆపలేదు. సిద్ధు మాత్రం ఒడ్డుకొచ్చిన గవ్వల్ని కలెక్ట్ చేయడం, సముద్రంలోకి విసిరేయడం మంచి పనిలో ఉండిపోయాడు. వన్స్ వి స్టెప్ ఇన్, మనల్ని ఎవరు ఆపేది అన్నట్టు అయిపోయింది మా వాడి ఎంజాయ్మెంట్. అసలు మేము ఎవ్వరం మా వాడిని ఆపలేకపోయాము. వదిలేస్తే సముద్రంలోకి పరిగెత్తేస్తున్నాడు. మమ్మల్ని కూడా పరిగెత్తించి మేము ఆపడానికి ట్రై చేస్తుంటే మా చేతుల్లో నుంచి జంప్ అయిపోతున్నాడు. జంపింగ్ జిపాంగ్ అయిపోయింది మా పరిస్థితి. అక్కడ వదిలేసిన పరిగెత్తుకుంటూ వస్తాడేమో. ఈసారి ఎప్పుడు లేనంతగా చాలా గవ్వలు దొరికాయి. ఇదే ఫస్ట్ టైం ఇంత చిన్న చిన్న గవ్వలు దొరకడం. మా మను పాపకి గుర్తుగా ఉంటుంది, హైదరాబాద్ తీసుకెళ్తుందని మా ఆయన కూడా చాలా గవ్వల్ని పోగు చేస్తున్నాడు. వేసేసావా? మా అక్క కూడా చిన్నపిల్లలాగా గవ్వలన్నీ ఏరుతూ పోగు చేసుకుంటుంది. మనమేం తక్కువ తినలేదు. నేను కూడా చాలా గవ్వలు పోగు చేశాను.
ఒడ్డున బాగా సిగ్గుతో ఆడుకున్నాను. ఏలు కాదు కాలు. ఇట్లా ఇట్లా సముద్రం ఇట్లా. చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. ముందుకు రా అలాగే. బీచ్ దగ్గరికి వెళ్తే ఎవరైనా చిన్నపిల్లలు అయిపోవాల్సిందే. అన్ని మర్చిపోయి ఎంజాయ్ చేసేస్తారు. వి హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ గుడ్ టైమ్. పిల్లలతో కలిసి మేము పిల్లల్లో పరుగులు పెట్టడం, నీళ్ళల్లో ఆడుకోవడం, బీచ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. ఇక సన్సెట్ అవుతుంది, రిటర్న్ అయిపోదాం అనుకునే లోపు అప్పటి వరకు కామ్ గా తడవకుండా జస్ట్ చూస్తూ నిల్చోన్న మా తమ్ముడు సడన్ గా పరిగెత్తుకుంటూ సముద్రంలోకి దూకేసి ఈత కొట్టడం మొదలు పెట్టాడు. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. అన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా సర్ప్రైజింగ్ థింగ్స్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏదో గవ్వ దొరికింది, అందులో క్రాబ్ ని చూపిస్తున్నాడు. అలా సరదాగా మా బీచ్ ట్రిప్ కంప్లీట్ అయింది. ఈ ఒక చిన్న మూమెంట్ కూడా గుడ్ టైమ్స్ విత్ అచ్చులో ఒక గుడ్ మెమొరీగా ఉంటుంది. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ బీచ్ వీడియో టూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.